హైదరాబాద్ శిల్పారామం వేదికగా మహిళా శక్తిని ప్రోత్సహించే విధంగా ఘనంగా విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎక్స్పో జరుగుతోంది. మహిళా సాధికారతకు మరింత బలం చేకూర్చే లక్ష్యంతో చేనేత హస్తకళ ఉత్పత్తుల మహోత్సవం నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, సావిత్రిబాయి విమెన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎక్స్పోలో మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. శిల్పారామంలో జరుగుతున్న విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎగ్జిబిషన్ లో హ్యాండ్ క్రాఫ్ట్, ఆర్ట్ క్రాఫ్ట్, సంప్రదాయ రుచులు స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కాటన్, సూపర్ నెట్, కోట, చందేరి చీరలు, అరటినార వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. జూట్ బ్యాగులు, ఎంబ్రాయిడరీ బ్లౌజులు, హస్తకళ కార్పెట్లు, బొమ్మలు, అలంకరణ వస్తువులు ఆకర్షిస్తున్నాయి. సిరిధాన్యాలు, తినుబండారాలకు డిమాండ్ ఉంది. దాదాపు 100కు పైగా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చేసి మా దగ్గర 5,000 వాలంటీర్స్ ఉన్నారు, ఆల్ డిస్ట్రిక్ట్స్లో కూడా. సో ఏంటంటే మా మోటో ఏంటంటే ఉమెన్ ఎస్పెషల్లీ వాళ్ళు ఒక బిజినెస్ పీపుల్గా రెడీ అవుతే ఎంతోమందికి వాళ్ళకి ఏంటంటే జాబ్ రూల్స్గా తీసుకెళ్ళగలుగుతారు. అంటే ఒక మహిళ అంటే ఒక పట్టుదల అనేది మీరు చరిత్రలో వినిందే కదా, అది కాకుండా ప్రూఫ్ కూడా చాలామంది చేసుకుంటున్నారు. అంతరిక్షం వరకు వెళ్ళిన మహిళలు ఉన్నారు. సో బిజినెస్లో కూడా మహిళలు కూడా ముందు ఉండాలన్న ఒక కాన్సెప్ట్ పైన తెలంగాణ ఛాంబర్ చైర్మన్గా ఉన్నాను కాబట్టి మా దగ్గర ఒక 5,000 ఇండస్ట్రీస్ ఓన్లీ ఉమెన్ ఓరియంటెడ్గానే ఉంటారు. స్టార్టప్ వాళ్ళకి వచ్చేసి ఎస్టాబ్లిష్ ఇండస్ట్రీస్ నుంచి పెట్టుబడి రూపంలో మేము వాళ్ళని హెల్ప్ చేయడం జరుగుతుంది. ట్రేడ్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్తో కలిసి పెట్టిన ఈ ఎగ్జిబిషన్ స్టాల్స్లో మా తరఫున 23 మహిళా ఉత్పత్తిదారులని మేము పార్టిసిపేట్ చేయించాము. సో ఇక్కడ మా వెనకాల ఉన్న స్టాల్ ఒక స్పెషల్ స్టాల్ అండి. మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న పికల్స్ మా దగ్గర ఉన్నాయన్నీ యూనిక్ స్టాల్స్. 23లో కూడా గార్మెంట్స్ పెట్టే వాళ్ళందరికీ కూడా కొన్ని బనానా ఫైబర్, ఎకో ఫ్రెండ్లీ అండ్ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ రిలేటెడ్ ఉన్న గార్మెంట్స్ వాళ్ళు ఉన్నారు, హ్యాండ్లూమ్స్ ఉన్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ క్రిస్టల్స్తో వాళ్ళు సొంతగా తయారు చేసే ఆర్టికల్స్ ఇక్కడ ఉన్నారు. తెలంగాణతో పాటు ఏపీ, ఢిల్లీ, కోల్కతా, ముంబై, బెంగాల్ లాంటి ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలకు తమ ఉత్పత్తులు ప్రదర్శించడానికి ఎగ్జిబిషన్లో అవకాశం ఇచ్చారు. శిల్పారామంకు వచ్చే సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎగ్జిబిషన్ లో ప్రతి స్టాల్ ప్రత్యేకంగా నిలుస్తోంది. మెడిసినల్ ప్లాంట్స్ తో చేసిన పచ్చళ్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ పచ్చళ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని తెలిపారు నిర్వాహకులు. చిన్నపిల్లల కోసం మిల్లెట్లతో చేసిన తినుబండారాలు, చిప్స్ తీసుకొచ్చారు. కొందరు మిల్లెట్లతో చేసిన పిండి వంటలు, స్వీట్స్ తయారు చేశారు. నేను పిల్లలకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాపర్స్ చేస్తున్నాను. ముర్మురాలు టొమాటోతోని, బీట్రూట్ పాలక్తోని, మళ్ళీ తర్వాత టొమాటో. మనం బయట తినే చిప్స్ కన్నా ఇవి చాలా క్రంచీగా ఉంటాయి. దీంట్లో స్పెషాలిటీ ఏమంటే మనము డీప్ ఫ్రై చేసుకోవచ్చు విత్ కొద్దిగా ఆయిల్తోని. అది కొద్దిగానే అబ్జర్వ్ చేసుకుంటుంది. మళ్ళీ బేక్ కూడా చేసుకోవచ్చు, ఎయిర్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నిజానికి ఒక సొంత మనిషిలా చూసుకుని మాకు హిందీ రాకపోయినా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. కస్టమర్లు కూడా బాగా కొంటున్నారు. అలాగే నాకు కస్టమర్లు పెరిగారు. పార్సల్ కూడా పంపించమని కార్డులు అన్నీ తీసుకున్నారు. తెచ్చినవన్నీ పిక్కలు కూడా నాకు అయిపోయినాయండి. ఇంక నేను రేపటితో వెళ్ళిపోతున్నా. ఇంతవరకే మిగిలినాయి. సీతక్క గారు కూడా ఇక్కడికి వచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సీతక్క గారు కూడా నల్లేరు పచ్చడి తీసుకున్నారు. ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఎలా చెప్పాలి, మనది ఏంటంటే అన్ని మిల్లెట్ ఐటమ్ అండి. మేము ఏంటంటే మిల్లెట్స్కి సంబంధించి జొన్న మురుకులు, రాగి మిక్చరు, కొర్ర చెక్కలు, సోయా స్టిక్స్, మల్టీగ్రెయిన్ మురుకులు అన్నీ మిల్లెట్స్లో చేస్తాము. ఇప్పుడు ఏంటంటే శనగపిండితో తినేసి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. దాని ద్వారా ఏంటంటే మేము మిల్లెట్స్తో ఎందుకు చేస్తున్నామంటే అందరూ తినలేకపోతున్నారు మిల్లెట్స్ ఇంట్లో. దాని ద్వారా మేము మిల్లెట్స్ చేసి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టపడి తినేలాగా మిల్లెట్స్లో తయారు చేస్తున్నామండి మేము. గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలు స్టాల్స్ ఏర్పాటు చేశారు. తమ ఉత్పత్తులను అమ్మడంతో బిజినెస్ పెరుగుతుందన్నారు. ఇలాంటి ఎక్స్పోలు తమకు ఆర్థిక బలం ఇస్తాయన్నారు. జ్యువెలరీ స్టాల్స్ కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. और मैं लाई हूँ यहाँ पे भोपाल की हैंड पेंटेड और हैंड ब्लॉक साड़ीज़. सो पेंटिंग कस्टमाइज भी हम करके देते हैं और पूरा समर फ्रेंडली कलेक्शन है. जैसे कि हैदराबाद में बहुत गर्मी पड़ती है राइट, तो मैं कॉटन, खादी कॉटन, मलमल कॉटन पे हैंड पेंटेड और हैंड ब्लॉक की साड़ीज़ लेकर आई हूँ. ఇక్కడ శిల్పారామంలో హ్యాండ్లూమ్ క్రాఫ్ట్స్ మేళా జరుగుతుంది అంటే దీంట్లో అప్లై చేసుకొని వచ్చాను. రెస్పాన్స్ చాలా బాగుందండి. నా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే నారాయణపేట డ్రెస్ మెటీరియల్, మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన పబ్లిక్ కూడా చాలా ఇష్టపడుతున్నారు. శిల్పారామం అంటేనే కళలకు పెట్టింది పేరు. ఇలాంటి హ్యాండ్లూమ్స్ అంటే ఇంకా చాలా ఇష్టపడుతున్నారు.
నాకు చాలా నచ్చిందండి, చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు లేడీస్కి అందరికీ. ఐఎమ్ వెరీ హ్యాపీ నేను ఇక్కడ షేర్ అయినందుకు. ప్యూర్గా మీకు అంటే బాడీకి చెమట రాకుండా ఏమంటారు స్కిన్ ఇన్ఫెక్షన్స్ అవి లేకుండా మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. పబ్లిక్ రెస్పాన్స్ కూడా బాగుంది మాకు. అంటే ఇంతకుముందు మేము ఎప్పుడో చూసాము మా చిన్నప్పుడు, మళ్ళీ వీటిని చూస్తున్నాము. ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ అంతా ఎక్కువైపోయింది, మీ దగ్గర ప్రోడక్ట్ బాగుందని చాలామంది వచ్చి చెప్పి వెళ్తున్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. మహిళల ప్రతిభకు పట్టుదలకు ప్రతీకగా ఈ చేనేత హస్తకళ మేళా నిలుస్తోందన్నారు నిర్వాహకులు. మహిళల చేతుల్లో వ్యాపారం వికసిస్తే కుటుంబాలు, సమాజం, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతోందన్నారు.